ఈ వీడియోలో మనం కొన్ని సీరియస్ విషయాలు అడ్రస్ చేయబోతున్నాం. నిన్న నాగార్జున గారు నిజంగా తనుజాని టార్గెట్ చేసిరా? టార్గెట్ చేస్తే ఎందుకు చేసిర్రు? అండ్ నిన్న రీతు మిస్టేక్ని ఎందుకు చెప్పలేదు? ఈవెన్ కళ్యాణ్ ఇమాన్యుల్ గ్రూప్ గేమ్ ఆడిరని ఆడియన్స్ చెప్పినా కానీ దాన్ని ఎందుకు అడ్రస్ చేయలేదు? ఇలాంటి విషయాల్ని మనం మాట్లాడుకోబోతున్నాం. కొంచెం సీరియస్గా ఉంటుంది వీడియో. చాలా షార్ట్ అండ్ స్వీట్గానే చెప్పే ప్రయత్నం చేస్తా, ఎక్కువ గుంజకుండా ఎక్కువ లాగకుండా. ఓకే, ఫస్ట్ ఆఫ్ ఆల్ కొత్త ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసి గంట కొట్టి అలానే సింబల్ ప్రెస్ చేసుకుని పెట్టుకోరు. రైట్, కార్పెంటర్ ఇష్యూ అని నేను చెప్పినప్పుడు అందరూ నవ్విరు. ఏం మాట్లాడుతున్నారో పోయి కార్పెంటర్ ఇష్యూ అంటే. ఎస్, అది కార్పెంటర్ ఇష్యూ. ఎందుకంటే నేను 15 సంవత్సరాలుగా టీవీ షూట్లో పార్టిసిపేట్ చేసిన వ్యక్తిని. జబర్దస్త్ అనే షోని నేను ఒక 250 స్కిట్లు చేసిన వ్యక్తిని. కాబట్టి అక్కడ స్కిట్ చేసేటప్పుడు ప్రాపర్టీస్ ఇస్తారు మాకు ఆన్ ద స్పాట్, అప్పటికప్పుడు ఫటాఫట్ ధనాధన్ ప్రాపర్టీస్ని ప్రిపేర్ చేస్తూనే ఉంటారు. రేపటి కోసం ఈరోజు ప్రిపరేషన్ జరుగుతూనే ఉంటాయి. సో ఆ టైంలో మిస్టేక్స్ జరుగుతూ ఉంటాయి. సో మరి ఎందుకు నువ్వు డెసిషన్ చేంజ్ చేసుకున్నావు? ప్రాపర్గా అంటే లేదది అని చెప్పి తర్వాత నువ్వు వీడియో చేసినావు కదా. నువ్వు అది ప్రాపర్గానే ఉంది, అది కార్పెంటర్ మిస్టేక్ అని చేసిన వీడియో కంటే ప్రాపర్గా లేదు, తర్వాత ఇంకో ట్రయాంగిల్ దొరికిందన్న వీడియోకి ఎక్కువ వ్యూవర్షిప్ వచ్చింది కదా అని కూడా క్వశ్చన్ చేస్తారు. ఎస్, అఫ్ కోర్స్, తర్వాత నాకు ప్రాపర్ ట్రయాంగిల్ దొరికిన తర్వాత సరే దానికంటే ఇది ప్రాపర్గా ఉంది కదా అని చెప్పిన. కానీ మనం లైవ్ చూసినప్పుడు ఒక లెక్క ఉంది, ప్రోమోలు చూసినప్పుడు ఒక లెక్క ఉంది, అండ్ ఎపిసోడ్లో చూసినప్పుడు భరణి అన్న పెట్టిందని కూడా ఇంకో ఎడ్జ్ ఉందని ఆ విషయాన్ని కూడా నేను ఎపిసోడ్ రివ్యూలో చెప్పిన. మీరు చూసిరో లేదో. సో నేను ఎప్పుడు చెప్పినా ఫస్ట్ పెట్టిన ట్రయాంగిల్ రాంగ్ ట్రయాంగిల్ అని మాత్రం చెప్పలే. అది ఖచ్చితంగా అది రైట్ ఉంది, దానిలో రైట్ ఉంది, అది రాంగ్ కాదు. కానీ కొంత దానికంటే ఇది బెటర్గా ఉన్నప్పుడు మరి ఇది చాయిస్గా పెట్టుకోవచ్చు. సంజనక్క గమనించాలి, కానీ సంజనక్క కూడా ఎట్లా చూస్తుంది, కానీ పోయి ఆ చెత్తలంతా ఏరుకుంటూ ఆమె చూడదు కదా సంచాలక చేసినప్పుడు అని కూడా చెప్పిన. అండ్ ఆ టాస్క్లో సంచాలకుని తప్పు పట్టలేదు అండ్ రీతుని తప్పు పట్టలేదు, నేను భరణి అన్న ఆర్గ్యుమెంట్ని కూడా తప్పు పట్టలేదు. ఎందుకంటే అది కొంచెం డిఫరెంట్గా ఉంది, దానికంటే బెటర్ది ఉంది కదా. అండ్ కానీ ఎప్పుడైతే సంజనక్క ఆ ఒరిజినల్ రైట్ ట్రయాంగిల్ని తీసుకొచ్చి చూపించిందో, భరణి అనే ట్రయాంగిల్లో కూడా మిస్టేక్ ఉందని చూపించిందో, అప్పుడు మనం ఒక క్లారిటీ తీసుకోవచ్చు. సంజనక యాక్సెప్టెడ్ ఫర్ దట్ ట్రయాంగిల్ అండ్ దిస్ ట్రయాంగిల్ ఆల్సో, దేర్ ఎండ్స్ ద మ్యాటర్. అండ్ ఆ టాస్క్ గురించి రీతు రింగ్ లోపల పెట్టిన టాపిక్ని హైలైట్ చేయలేదు నిన్న నాగార్జున సార్. ఖచ్చితంగా రీతు తప్పుల్ని హైలైట్ చేయలేదు, రీతుని నెగిటివ్ చేయలేదు, రీతుని రాంగ్ గేమ్ ఆడినామని లేదు. ఎక్కడా కూడా రీతుకి సంబంధించిన నెగిటివ్ పాయింట్ నిన్న ఎపిసోడ్లో రాలేదు. దానికి రీజన్ ఏంటిది? తనుజాని టార్గెట్ చేద్దామనే కాదు కదా. దానికి రీజన్ రీతుని ఎలిమినేట్ చేయబోతున్నారు. ఎప్పుడైనా ఏ వారమైనా మనం ఎలిమినేట్ చేసే కంటెస్టెంట్ని బిగ్ బాస్ టీం ఎప్పుడు పూర్తిగా నెగిటివ్స్ మాట్లాడదు. వాళ్ళ నెగిటివ్స్ మ్యాక్సిమం మాట్లాడినా కానీ అంత పెద్దగా గుచ్చి చెప్పదు. జస్ట్ అట్లా టచ్ చేసి వదిలేస్తుంది, నెగిటివ్ చేసి పంపదు. ఎప్పుడైనా ఈ కంటెస్టెంట్ని పూర్తిగా నెగిటివ్ చేసి ఇలా నెగిటివ్ క్యాండిడేట్ అని చూపించి పంపదు. ఎంత నెగిటివ్ ఉన్నా పాజిటివ్ నోట్లోనే బయటకు పంపించే ప్రయత్నం చేస్తారు. చాలా చాలా సింపుల్గా వాళ్ళని తెగొట్టేసి బయటకు పంపిస్తారు. పెద్ద వాళ్ళని చూసినాం మనం, పెద్ద నెగిటివ్ రిమార్క్స్ పడ్డ కంటెస్టెంట్లను చూసినాం. వాళ్ళందరినీ కూడా అట్నే సాగనంపారు. ఫస్ట్ థింగ్, రైతు నెగిటివ్స్ గురించి చెప్పాలి అని అనుకుంటే సెకండ్ వీక్ థర్డ్ వీక్లోనే ఈ డిమాండ్ పవను కళ్యాణు రీతు ఈ ట్రాకులు అంటే ట్రయాంగిల్ నడిచింది. ఈ ట్రయాంగిల్ లేకనే అప్పుడు ఒక ట్రయాంగిల్ నడిచింది. ట్రయాంగిల్ పోయి రెక్టాంగిల్ అయింది అని చెప్పి అప్పుడు థర్డ్ వీక్లో డిస్కషన్స్ వచ్చినాయి, గుర్తుందా? గా ట్రయాంగిల్ని ఖండించాలి, గీ ట్రయాంగిల్ కాదు మీరు ఖండించాల్సింది. అప్పుడు గా ట్రయాంగిల్ని ఖండించాలి నాగార్జున గారికి, ఇప్పుడు గీ ట్రయాంగిల్ని కాదు. అమ్మా ఇది బాగాలేదు, ఫ్యామిలీ షో, పిల్లలు చూస్తారు, పేరెంట్స్ ఇంట్లో టీవీ పెట్టుకొని చూడాలి, అందరి ముందు చూడాలి అంటే కష్టంగా ఉంటాయి, ఇట్లాంటివి చేయకండి, ఇలాంటి రాంగ్ ట్రాక్లు, ఇలాంటి రాంగ్ సజెషన్స్, ఇట్లాంటి రాంగ్ పులిహోరాలు కలపకండి అని ట్రయాంగిల్ గురించి మాట్లాడాలంటే అప్పుడు గా ట్రయాంగిల్ గురించి మాట్లాడాలి, గీ ట్రయాంగిల్ గురించి కాదు. కొంత వ్యూవర్షిప్ పోతుంది తెలుసా దీనివల్ల. ట్రయాంగిల్ అని మొత్తుకుంటూ ట్రయాంగిల్ అంటే గిది కాదు, గది ట్రయాంగిల్, గా ట్రయాంగిల్ వద్దు అని చెప్పేది ఉండే ఆ రోజు. అర్థమైందా? సో ట్రయాంగిల్ గురించి మాట్లాడితే కంప్లైంట్ చేయాలంటే, రీతు గురించి మాట్లాడాలంటే గా ట్రయాంగిల్ గురించి గానాడు అప్పుడు మాట్లాడాలి, ఇప్పుడు మాట్లాడడానికి లేదు. ఆ తర్వాత ఇప్పుడు ఓన్లీ డిమాండ్ పవన్ రీతు అయిపోయిన తర్వాత వాళ్ళిద్దరి ఫ్రెండ్షిప్ బాండ్, అంతకు మించిన బాండ్ అది. ఆ తర్వాత బిగ్ బాస్ బాండ్, అది బిగ్ బాస్ పేరు లేని బాండ్. సో ఆ బాండ్ గురించి మనం మాట్లాడుతాండి వేస్ట్. అది బిగ్ బాస్ ఉన్నంత వరకు ఉంటుంది, బిగ్ బాస్ అయిపోయిన తర్వాత గాలి కలిసిపోతుంది. ఆ తర్వాత ఏదైనా టీవీ షోలో అప్పుడప్పుడు మాట్లాడుకోవడానికి ఉంటుంది తప్ప అందుకు మించి ఇంకేం ఉండదు. రైట్, ఇది రీతు గురించి ఎందుకు నెగిటివ్ చేయలేదు సార్? రీతు చేసిన ప్లాన్స్ కావచ్చు, రీతు ఆడిన గేమ్ కావచ్చు, అండ్ రీతు ఉన్న అంటే అలాంటి కన్నింగ్ గేమ్స్ కావచ్చు, ఇట్లాంటి గురించి మాట్లాడలేదంటే తనని ఎలిమినేట్ చేస్తారు కాబట్టి మాట్లాడరు, అంతే, దట్స్ ఇట్. ఓకే, ఒక కంటెస్టెంట్ గురించి మాట్లాడడానికి ఏం లేదు, అంతే కదా. ఎలిమినేట్ చేయాల్సిన కంటెస్టెంట్ కాబట్టి ఇంకేం మాట్లాడడానికి లేదు. మనకి ఎపిసోడ్ నిండాలి, ఒక హాఫ్ అన్ అవర్, ఒక 40 minutes మనకి ఎపిసోడ్ కంటెంట్ మినిమం రావాలి. యాడ్స్ వేసుకున్నా కానీ కనీసం 40-45 minutes రావాలి కదా. సో రావాలి అని అంటే కంటెంట్ ఏమైనా ఉందా? రైట్, సుమనన్న దగ్గర నుంచి ఏమైనా కంటెంట్ ఉందా? ఇగ్గుదాం అంటే లేదు. ఉన్నోళ్ళ గురించి ఇటు తిప్పి మాట్లాడాలి, అండ్ ఆ మ్యాథ్స్ ప్రాబ్లమ్స్ గురించి మాట్లాడాలి, దట్స్ ఇట్. సండే రోజు ఏం మాట్లాడాలి? మళ్ళీ గదే మ్యాథ్స్ ప్రాబ్లం గురించి మాట్లాడాలి, ఏదైనా గేమ్స్ పెట్టాలి, ఫన్ చేయాలి కదా.
ఉన్న కంటెంట్ ఏంది గింత అంత. మనకి నైట్‌లో కూడా కంటెంట్ ఏమి ఉంటలేదు. టక 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 క్లోజ్ చేసేస్తున్నారు. రైట్. ఉన్నోళ్ళల్లో కళ్యాణ్ తప్పేమన్నా ఉందా? ఇమాన్యుల్ తప్పేమన్నా ఉందా? భరణి తప్పేమన్నా ఉందా? అని ప్రతి తప్పుని పాయింట్ ఔట్ చేస్తూ వచ్చారు. ప్రతి తప్పుని పాయింట్ ఔట్ చేస్తూ వచ్చారు. ఆపోజిట్ నుంచెల్లి ఆర్గ్యూ జరిగితే అది కొంచెం పెరిగింది. అండ్ తనుజని టార్గెట్ చేసిర్రా అంటే తనుజని అనవసరమైన విషయం మీద అంటే తను స్టార్ట్ చేసింది అనే పాయింట్‌ని వదిలేసి అసలు అది ట్రయాంగిలే అమ్మా నీకు సంబంధమే లేదు ఇష్యూ నువ్వు మొదలు పెడితేనే అయింది అన్నాడు ఖతం. కానీ ఆ తర్వాత కూడా మళ్ళీ కొంచెం కంటిన్యూగా డ్రాగ్ చేసినట్టుగా, ల్యాగ్ చేసినట్టుగా అయింది. కానీ అది ఎవరికి బెనిఫిట్? తనుజ్ ఇప్పుడు నీకు నిజం చెప్తా. కళ్యాణ్ ఓటింగ్ పెరిగింది. కళ్యాణ్ ముందుకు పోతుండు. కాబట్టి ఏం చేయాలి బిగ్ బాస్ టీము? తనుజని ఈక్వల్ చేయాలి. అప్పుడే కదా 1-on-1 వార్ ఉంటది. బిగ్ బాస్ టీమ్ ఆలోచన ఎట్లుంటదో తెలుసా? ఇప్పుడు ఎవరినైతే నాగార్జున సార్ తిడతారో వాళ్ళంతా పెద్ద తప్పు చేయకపోయినా వాళ్ళని గట్టిగా అంటే అప్పుడు వాళ్ళకి సింపతి పెరుగుద్ది. దట్స్ ఇట్. ఇప్పుడు డెమాన్ పవన్‌కి విన్నర్ రేస్‌లోకి కంటెస్టెంట్ రా అని చెప్పి మనం ఎప్పుడు అనుకున్నాం? ఎప్పుడైతే డెమాన్ పవన్‌ని నాగార్జున సార్ చిన్న తప్పుకి మోకాళ్ళ మీద కూర్చోబెట్టిండో అసలు వాళ్ళ మధ్యలో ఫ్రెండ్‌షిప్ బాండ్ ఉంది. వాళ్ళ మధ్యలో అన్యోన్యత, ఆప్యాయత, అనురాగాలు అన్నీ ఉన్నాయి. వాళ్ళు పొద్దుకు 3 సార్లు టాబ్లెట్లు వేసుకున్నట్టు మార్నింగ్ ఒకసారి, మధ్యాహ్నం ఒకసారి, రాత్రి ఒకసారి కొట్లాడతారు. ఇవన్నీ చేస్తున్నారు. వాళ్ళు కలిసిపోతూనే ఉంటారు. వాళ్ళు అచ్చిక బుచ్చికలు ఆడుకుంటారు, మచ్చిక చేసుకుంటారు. వాళ్ళు కుట్లు అల్లికల ప్రోగ్రామ్‌లో పార్టిసిపేట్ చేస్తారు. ఇవన్నీ తెలుసు మనకి. తెలిసినప్పుడు అట్లాంటిది రీతుని నెట్టిండు అని చెప్పి డెమాన్ పవన్‌ని టార్గెట్ చేసినట్టుగా మాట్లాడిండు. ఆ రోజు మోకాళ్ళ మీద కూర్చోబెట్టిండు. అట్లా కూర్చోబెడితే ఏమైంది? రీతు డిమాండ్ పవన్‌కి సింపతి వచ్చింది. సింపతి రావడంతో అప్పుడు మనం డిమాండ్ పవన్‌ని గుర్తించడం, డిమాండ్ పవన్‌ని విన్నర్ రేస్‌లో కూర్చుండబెట్టడం, విన్నర్ రేస్‌లో పోల్స్‌లో పెట్టడం ఇట్లాంటివన్నీ మనం చేస్తూ వచ్చినాం. అప్పటిదాకా ఉందా? సో బిగ్ బాస్ టీమ్ ఒకరిని కొంచెం గుచ్చినట్టు మాట్లాడుతున్నారు అంటే వాళ్ళని టార్గెట్ చేసినట్ట, వాళ్ళకి సింపతి తీసుకురావడానికి ప్రయత్నం చేసినట్ట. ఈ దెబ్బకి చూడండి నిన్న టార్గెట్ అనే దాని మీదకి వెళ్ళిపోయి తనుజాని ఏదో మొత్తం ఆగమనం చేసిరనేసరికి తనుజ ఫ్యాన్స్ యాక్టివ్ అయ్యారు. కొత్తోళ్ళు అంటే సడన్గా ఇప్పుడు దాకా ఎవరికి ఫ్యాన్ కాకుండా ఇప్పటిదాకా షో లెక్క ఏదో అంటే నా లెక్క క్యాజువల్గా ఎంటర్టైనింగ్గా ఏదో టైంపాస్కి చూసే బ్యాచ్ అందరు ఉంటుంది కదా, అందులో కొంతమంది అయినా అయ్యో తనుజని అనవసరంగా అన్నారా, అసలు ఆమె ఇష్యూ ఏముంది, ఆమె చిన్న పాయింట్ దాన్ని పట్టుకొచ్చి ఆమెను ఎందుకు మధ్యలో పెట్టారు అంటే గింటే సంజన గారిని, భరణి గారిని మధ్యలో ఉన్న రీతుని అనాలి. రీతుని అసలు పట్టించుకోకుండా మధ్యలో తనుజాని తీసుకొచ్చి తనుజాని అన్నారేంద్రా అని ఫీల్ అవుతారా? ఆ ఫీల్ అయిన అందరూ కూడా ఓటు బ్యాంక్గా మారిపోతుంది. అట్లా తనుజకి ప్లస్ చేయడానికి, తనుజ ఓటింగ్ని ఇంకా పెంచడానికి 1-1 అంటే ఆ 1 పొజిషన్లో ఇద్దరిని సేమ్ ఉంచడానికి ప్రయత్నం చేశారు. ఇప్పుడు నువ్వా నేనా గెలిచేదెవరు, గెలిచేదెవరు అండ్ ఇంకోటి చెప్తా. మరి స్టార్ మా ముద్దు బిడ్డ కిందకే వస్తుంది, చుక్కా బ్యాచ్ కిందకే వస్తుంది. ఈ చుక్కా బ్యాచ్ ఉంటుందా, మొక్క బ్యాచ్ ఉంటుందా అంటే ఉంటాయి భయ్, ఉంటాయి, ఖచ్చితంగా ఉంటాయి. ఇప్పుడు మనకు ఒక క్లిప్ బాగా వైరల్ అవుతుంది. ఆ వైరల్ క్లిప్ గురించి కూడా మనం ఎక్కడైనా మాట్లాడుకుందాం. నాగబాబు సార్ అక్కడ అంటే హౌస్లోకి వచ్చారు, ఐ మీన్ స్పెషల్ గెస్ట్గా వచ్చారు స్టేజ్ మీదకి భరణి అన్న కోసం. నాగబాబు సారు భరణి అన్న కోసం వచ్చిందన్న సంగతి నిహారిక గారు అండ్ నాగార్జున గారు కలిసిన ఏదో ఫంక్షన్ ఎక్కడ కలిసిరు కదా, ఎక్కడ కలిసిరో తెలియదు కానీ ఆ వీడియో క్లిప్ బాగా వైరల్ అవుతుంది. సో మొన్న వచ్చారు షోకి, నాగబాబు గారు వచ్చారు, భరణి గారి కోసం వచ్చారు. భరణి మావాడు చూసుకోండి అని చెప్పారు మాకంటే సరే ఆ క్లిప్ వైరల్ అవుతుంది. అంటే ఇప్పుడు చూడండి ఒక మాట, భరణి అన్న టాప్ ఫైవ్లో ఉంటాడా లేదా అంటే అన్డౌటెడ్లీ ఉంటాడు అన్న ఫీలింగ్ వచ్చింది కదా ఆ క్లిప్ చూస్తే. దేర్ ఎండ్స్ మ్యాటర్, ఇంకా ఖచ్చితంగా భరణి అన్న టాప్ ఫైవ్లో ఉంటాడు. అందుకోసమే ఆ రోజు శ్రీజాని బలి చేసిర్రా అని ఒక క్వశ్చన్ మార్క్ వేసుకుంటే ఎస్ అని ఆన్సరే వస్తుంది. అవునా కదా చెప్పండి? ఆ రోజు శ్రీజాని ఊరికైనా బలి చేసినట్టు కదా, ఊరికైనా రప్పించి పంపించి చెప్పి ఏదేదో చేసి అసలు తను ఎలిమినేట్ అయిన సినారియో వేరు, భరణి అన్న ఎలిమినేట్ అయిన సినారియో ఆడియన్స్ పోల్ నుంచి. అయినా కానీ భరణి అన్నని రిటర్న్ తెప్పించి శ్రీజాని బఫూన్ చేసి బయటకు పంపించి భరణి అన్న నుంచి ఇప్పుడు టాప్ ఫైవ్కి పంపిస్తారు. అఫ్ కోర్స్ భరణి అన్న పాజిటివ్ కంటెంటే ఇస్తాడు, పాజిటివ్ కంటెస్టెంటే. భరణి అన్న దగ్గర నెగిటివ్ ఏం లేదు, మనం మాట్లాడడానికి అంత నెగిటివ్ కంటెస్టెంట్ ఏం కాదు. ఆయన ఏజ్కి ఆయన ఎట్లుండాలనో ఇంకా ఆయన చూడడానికి మనకి అగ్రెసివ్ అనిపించినా కానీ నేను చాలా కూల్ అండ్ కామ్ అండ్ కంపోజ్డ్గానే ఉంటాడు. కానీ అవన్నీ పక్కన పెడితే అవునా కదా ఇదంతా సినారియో చూస్తుంటే మరి ఇది ఫేవరెటిజమ్స్ ఉంటాయా లేదా అంటే ఉంటాయి అనే ఫీలింగ్ అయితే వస్తుందా లేదా? వస్తుందా లేదా చెప్పండి. రైట్. ఇక మరి ఇప్పుడు సుమన్ అన్న టాప్ ఫైవ్ గురించి మాట్లాడుకుంటే సుమన్ అన్న కూడా టాప్ ఫైవ్లోకి పోయేటట్టే ఉన్నాడు. అసలు సుమన్ అన్నకి ఎట్లాగే లోట్లు పడుతున్నాయంటే ఇది మరి పెద్ద టాప్ సీక్రెట్. అట్లా పడుతున్నాయి అంతే. ఇగో రకరకాలు ఉంటుందబ్బా. ఇందులో కళ్యాణ్ లాంటోడు, డిమాండ్ లాంటోడు అవసరం లేని ఆకులు, ఆ ఆకులు హైలైట్ అయినాయి కాబట్టి అట్లున్నాయి అంతే. అవి వైద్యానికి పనికొచ్చే ఆకులాగా అనిపించి అంటే షోని రక్తి కట్టించే ఆకులాగా అనిపించి అట్లా ఉంచిర్రు. అండ్ ఇంకోటి చెప్తున్నా, ఇక్కడ వాళ్ళని కూడా ఉంచకపోయేటోళ్ళు ఇద్దరు కామనర్స్ నన్ను ఉంచకపోతే కరెక్ట్గా ఉండదు కదా, మొత్తం అందరినీ పంపించారు కదా. ఇప్పుడు సినారియో చెప్పన్నా, ఇద్దరు కామనర్సు, ఇద్దరు ఓల్డ్ యాక్టర్సు, ఏమంటారు వీళ్ళని వెటరన్ యాక్టర్స్ అని ఏదో అంటారు కదా, ఓల్డ్ యాక్టర్సు, ఇద్దరు స్టార్మా బ్యాచ్ కింద ఎవరు వస్తారు, ఇమాన్యుల్ వస్తారు, తనుజ వస్తుంది. దట్స్ ఇట్. వ్యూవర్షిప్ కోసం వాళ్ళు,
ఎంతూజియాజం అంటే ఒక ఇంట్రెస్ట్ కోసం కామన్ మ్యాన్స్ ఉన్నారు అన్న ఇంట్రెస్ట్ కోసం కామన్ మ్యాన్స్ని అరే కామన్ మ్యాన్ గెలవాలి అనేటోళ్ళ కోసం కామన్ మ్యాన్స్ని అట్లా పెట్టేసి నడిపిస్తూ ఉన్నారు. సో నేను మొత్తం అసలు బిగ్ బాస్ థియరీలు చెప్తున్నా బా, ఇవి చెప్పకూడని అసలు యాక్చువల్లీ చెప్పాలంటే ఒక షో కాన్సెప్ట్స్ ఇవన్నీ బేసిక్ ఏంటంటే అంతే అట్నే పోతుంది. ఇప్పుడు తనుజకి సింపతిని తెప్పిద్దాం అని చెప్పి తనుజ ఓట్ బ్యాంక్ని ఇంకా పెంచుదాం అని చెప్పి తనుజని నిన్న 4 మాట్లాడినారు. దీనికి తోడు తనుజ ఏడ్చింది కాబట్టి హైలైట్ అయింది. లేదంటే పెద్దగా హైలైట్ కాకపోయేది, అసలు ఇది న్యూసే కాకపోయేది. టోటల్గా ఇంత ఇవన్నీ పక్కన పెట్టిరబ్బా. నిన్న కళ్యాణ్ని నాగార్జున సార్ లేపిండా? లేదు భయ్, నిన్న కళ్యాణ్ అబ్బా అసలు పట్టించుకుంది అని ఎందుకు చెప్తా బట్ నాగార్జున సార్ ఫస్ట్ అసలు టికెట్ ఫినల్ ఎవరు కొట్టిరో కూడా తెలుసుకోకుండా స్టేజ్ మీదకి వచ్చి టికెట్ ఫినల్ ఎవరు కొట్టిర్రు ఇంతకీ అని అన్నాడు. ఆయన అందరిని చూస్తున్నప్పుడు టికెట్ ఫినల్ ఎవరు కొట్టిరని డౌట్గా అడిగిండు ఆయన చెవులో. ఆ కళ్యాణ్ అనగానే కళ్యాణ్ ఓకే సార్ నేనే సార్ అని ఆయన లేచిన ఆ టైంకి ఓకేనయ్యా నువ్వు డిజర్వ్డ్ అని చెప్పి అప్పుడు అన్నాడు. నాగార్జున సార్ ఫస్ట్ సెల్యూట్ కొట్టిండు ఆయనకి. లేదు ప్రోమోలు అట్లా చూపించిండు ఎడిటర్ మామ, కానీ అట్లా కొట్టలేదే. ఫస్ట్ కళ్యాణ్ కొట్టిన తర్వాత రెసిప్రొకేషన్ ఆయన చేసిన దానికి మళ్ళీ ఆపోజిట్ రియాక్షన్ ఇచ్చిండు అంతే. ఆయన ఇట్లా కొడితే ఈయన కూడా అట్లా కొట్టిండు అంతే. అది కావాలని సోల్జర్ని లేపాలని చేసిందేం కాదు అక్కడ. సింపుల్గా క్యాజువల్గా జరిగిపోయింది అది. కళ్యాణ్ని లేపి తనుజని దొక్కిరట. ఏడ దొక్కలే అసలు. కళ్యాణ్ గురించి టాపికే లేదు. మళ్ళీ ఒక టాపిక్ మాట్లాడతాడు నిన్న కళ్యాణ్ గురించి. ఏం మాట్లాడతాడు చెప్పండి? నువ్వు క్యాప్టెన్వి, బిగ్ బాస్ అనౌన్స్మెంట్ వచ్చేదాకా నామినేషన్ చేయాలి, డిస్కషన్ చేయొద్దు, క్లారిఫికేషన్ చేసుకోవద్దు అని చెప్పి చెప్పడానికి లేదా? అంటే బిగ్ బాస్ చెప్పిన తర్వాత చెప్తావా అని అన్నారు. అది నెగిటివా? అంటే అది లేపడమా? అది నెగిటివ్ చెప్పడమే కదా. ఏం లేదబ్బా, ఎవరో ఒకరు టాప్ 2 కంటెస్టెంట్స్ని పట్టుకోవాలి, మనం రివీల్ చేసుకోవాలి, అప్పుడు మనకు బెటర్గా వస్తుంది వ్యూవర్షిప్. తెలుసు కానీ అది నాకు చేత కాని పని. ఎన్ని చెప్పినా నేను గిట్లనే. నిజంగా నాకు గేమ్ తెలియదా ఎట్లా చేయాలి ఏం కథ? అసలు సెకండ్ వీక్, థర్డ్ వీక్, ఫోర్త్ వీక్లో ఒక ఐడియా వచ్చేస్తుంది. వీళ్ళు టాప్ కంటెస్టెంట్గా ఉండేటట్టుగా ఉన్నారా, వీళ్ళు స్టార్ మా వాళ్ళు ఎంకరేజ్ చేస్తారు, వీళ్ళు నార్మల్గా ఎంకరేజ్ చేస్తారని ఐడియా రాదా? జై జవాన్ జై కిసాన్ లెక్క ముందుకు పట్టుకొని పోవాలని చెప్పి జవాన్ని లేపుతున్నారన్న సంగతి అర్థం కాదా? జవాన్ చేసిన తప్పుల్ని ఏరాడు ఎండగట్టట్లేదు అని చెప్పి అర్థం కాదా? అండ్ కొంత పాజిటివిటీని నింపడానికి ప్రయత్నం చేస్తారు, అండ్ కొంత సింపతి తీసుకురావడానికి ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ అర్థం కదా. కావాలని నెగిటివ్ చేస్తూ ఒక వీడియో క్లిప్ని తనుజాకి చూపించడము, వీళ్ళిద్దరి మధ్యలో కాంట్రవర్సీ తీసుకొస్తున్నారు అన్న సంగతి అర్థం కదా. అన్నీ అర్థమవుతాయి. కానీ ఒక కంటెస్టెంట్ని పట్టుకొని లేపుతూ పోవడం నాకు ఇంట్రెస్ట్ ఉండదు. గ్రూప్ ఆఫ్ పీపుల్ నిజంగా ఏదన్నా ఇప్పుడు అంటారు, కొంతమంది అంటారు నువ్వు ఆ సీజన్లో వాళ్ళని లేపలే, ఈ సీజన్లో వీళ్ళని లేపలే. సిచ్యువేషన్స్ని లేపినాం మనం అంతే, పర్సన్స్ని లేపలే. ఈ సీజన్లో సిచ్యువేషన్స్ లేపేంత సిచ్యువేషన్స్ ఏం జరగలేదబ్బా. అది ఊరికనే టైంపాస్కి వెళ్ళిపోయింది సీజన్ అంతా. టక వెళ్ళిపోతే వచ్చింది. అయినా ఇదంతా ఏదో నా గోడు చెప్పుకున్నట్టు నా బాధ చెప్పుకున్నట్టుంది. ఇమాన్యుల్ విన్నర్ కాడు, ఇది తెలిసిపోతుంది. ఇమాన్యుల్ విన్నర్ కాలేడని. ఎందుకంటే ఇమాన్యుల్ నామినేషన్లోకి రాలేదు. నామినేషన్లోకి రాకపోతే ఏదైనా జరుగుద్దా అంటే, నేను ఇదివరకు లాస్ట్ వీడియోలోనే ఎప్పుడో చెప్పిన, నామినేషన్లోకి రాకపోతే రీతు చౌదరి ఎలిమినేట్ అయింది. అది ఒక్క ఎగ్జాంపుల్ చాలు. నామినేషన్లోకి రాకపోతే రీతు చౌదరి ఎలిమినేట్ అయింది. దట్స్ ఇట్. నామినేషన్లోకి రాకపోతే జరిగే పరిణామ క్రమం ఏదో మీరు అర్థం చేసుకోవాలి అంతే. నామినేషన్లోకి వస్తేనే ముందడికి పోతారు, నామినేషన్లోకి రాకపోతే ఆగిపోతారు. అదే భయానికి నామినేషన్లోకి రావాలంటే భయపడ్డాడు ఇమాన్యుల్. లాస్ట్కి వస్తే ఈ వారం ఒక నామినేషన్ ఉంటుంది. అఫ్కోర్స్ ఇప్పటికి ఇమాన్యుల్కి ఏం పెద్ద ప్రాబ్లం లేదు. ఉన్నదే 7. ఇప్పుడు ఆ 7 బాగా ఓటింగ్ ఉన్నదే తనుజాకి, కళ్యాణ్కి. ఆ తర్వాత అంతో ఎంతో ఉన్నదంటే ఖచ్చితంగా ఇమాన్యుల్కే ఉంటుంది. అన్డౌటెడ్లీ అక్కడ ఉన్న వాళ్ళలో టాప్ 5 కంటెస్టెంట్స్కి వీళ్ళు ముగ్గురు ఇక కన్ఫాము. ఇక మిగతా 2 పొజిషన్లలో నాకు తెలిసి భరణి అన్న, సుమన్ శెట్టి అన్న ఉంటారేమో అనుకుంటున్నా. సంజనాని అండ్ డిమాన్ పవన్ని ఎలిమినేట్ చేస్తారని అనుకుంటున్నాను నెక్స్ట్ వీక్. లేదంటే డిమాన్ పవన్ని నెక్స్ట్ వీక్ ఎలిమినేట్ చేసి, లేదంటే డిమాన్ పవన్ అయినా ఉంచేసి ఒక్కరిని తీసేస్తారబ్బా, సుమన్ శెట్టి అన్నది తీసేస్తారు కావచ్చు అనుకుంటున్నా. లేదంటే ఇద్దరిట్లలో ఎవరినన్నా తీసేస్తారబ్బా, సుమన్ శెట్టి అన్న, సంజన అక్కన, ఇద్దరిట్లలో ఎవరినన్నా ఒకరిని తీసేసి టాప్ 6 పెట్టి, ఆ టాప్ 6లో ఇద్దరు అంటే కళ్యాణ్ అండ్ తనుజ టాప్ 1, 2 పొజిషన్లలో, ఇమాన్యుల్ అండ్ భరణి అన్నని ఆడబెట్టేసి, అండ్ సంజన అక్కని, డిమాన్ పవన్ని కింద పెట్టేస్తారు కావచ్చు అనుకుంటున్నా. అంతే. టాప్ 6 పెడితే 6th పొజిషన్లో డిమాన్ పవన్ని బయటకు గుంజేస్తారు. టాప్ 6 పెట్టి ఇద్దరు ఇంతమంది చెప్పినట్టు కామన్ మ్యాన్స్, ఇద్దరు పాత యాక్టర్స్, ఇద్దరు టీవీ స్టార్ మా బ్యాచ్. సో ఇది జరగబోతుందని అనిపిస్తుంది. ఇక్కడ మెయిన్ ట్విస్ట్ ఏంటంటే, స్టార్ మా బ్యాచ్కి విన్నింగ్ ఇస్తారా, జై జవాన్కి విన్నింగ్ ఇస్తారా? ఈ 2 వాళ్ళకి యాక్సెప్టెడ్. మీకు గుర్తుందా? జై కిసాను, స్టార్ మా బ్యాచ్ యాదుకుందా? పల్లవి ప్రశాంత్ అండ్ కామన్ మ్యాన్ కిందనే చూసిరు అప్పుడు కూడా. జై జవాన్
సారీ జై కిసాన్. ఇక్కడ వచ్చేసి మనకి స్టార్ మా బ్యాచ్ అమర్దీప్ వీళ్ళిద్దరి మధ్యలో ఉంది. అప్పుడు ఎవరికి ఇచ్చారు? పల్లవి ప్రశాంత్కి ఇచ్చారు. లైక్ దట్ సేమ్ సినారియో ఫాలో అవుతారు. అబ్బాయి ఏమన్నది ముచ్చట అంతే. ఇది మ్యాటర్. ఇంకా చెప్పాలంటే చాలా క్వశ్చన్స్ ఉన్నాయి. చాలామంది క్వశ్చన్స్ పంపుతారు. కొంతమంది నాకు స్పెసిఫిక్గా రిక్వెస్ట్ చేసిండ్రు. అనుకో మన కొంతమంది సిస్టర్స్ నాకు భలే చెప్పారు. అన్న కార్పెంటర్ ఇష్యూ అనేది ఫస్ట్ రేజ్ చేసింది నువ్వు, ఆ తర్వాత మొత్తం టాపిక్ మళ్ళీ వేరేటోళ్ళు ఏదో పెట్టారని చెప్పి నువ్వు మార్చేసినావు అని అంటే, మరి మన మ్యాథ్స్ స్టూడెంట్స్ కాదు బైపీసీ స్టూడెంట్స్ ఓన్లీ మరి ఆ ప్రాపర్టీస్ మనకు కరెక్ట్గా తెలియలేదేమో, ఎందుకు వచ్చిన బాధ ఆ? సరే అని అనుకున్నా. కానీ మనం చెప్పింది షూటింగ్ స్పాట్లో మనం చూసేటి అని చూస్తుంటాం కదా, వాళ్ళకి తెలియదు. ఇక నుంచి మన డెసిషన్లు మార్చుకోమబ్బా. మనం ఏది చెప్తే అదే రైట్, అంతే ఫిక్స్. అది రైట్ అయితే హ్యాపీ, రాంగ్ అయినా కానీ మనం ఏం బాధపడేది లేదు. ఎందుకంటే నా ఎక్స్పీరియన్స్కి నేను చెప్పిన పాయింట్స్ కరెక్ట్గానే ఉంటాయి. కానీ మనం ఫన్నీ వేలో చెప్తాం కాబట్టి, సీరియస్ నోట్లో చెప్పాం కాబట్టి కొంతమంది సీరియస్ తీసుకోకపోవచ్చు. కానీ మనం ఫన్నీగా చెప్పినా దానిలో చాలా మ్యాటర్ ఉంటుంది. రోస్ట్ చేసేటోళ్ళు, మీమ్స్ వేసేటోళ్ళు వాళ్ళు మామూలు వాళ్ళు కాదు, చాలా తెలివిగల్లోళ్ళు. మీమర్స్ దగ్గర చాలా నాలెడ్జ్ ఉంటుంది. వాడు వాడు పాయింట్ని చెప్పే ప్రయత్నం చేస్తాడు, పర్ఫెక్ట్గా చెప్పే ప్రయత్నం చేస్తాడు. అది ఫన్నీగా ఉంటుంది కావచ్చు, కానీ చాలా పాయింట్ ఉంటుంది. మీమ్స్లో, రోస్ట్లలో చాలా పాయింట్స్ ఉంటాయి. మనం అనుకుంటాం చూడడానికి రోస్టే అని. నేను ప్లే లైక్ ఇన్కాగ్నిటో వీడియో చూస్తా, అవి రోస్టింగ్, కానీ ఎంత బాగుంటాయి చెప్పండి. ఎంత ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఎంత సొసైటీకి పాజిటివ్ థింగ్స్ ఉంటాయి చెప్పండి. అవి నా వీడియోలు చూడదు కానీ నేనైతే చూస్తా. అలాగే దట్ కదా. అంటే రోస్ట్ అంటే రోస్టే కాదు, చాలా ఇన్ఫర్మేషన్ కూడా ఉంటుంది. ఇది మ్యాటర్. ఈ మ్యాటర్ మీకు నచ్చేవాడు వచ్చారని అనుకుంటున్నారు. ఓకే, మా వాళ్ళు చెప్సాయా అర్థం చేసుకుంటారు. సరే, ఇది వీడియో. ఈ వీడియో మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ గంట కొట్టేసేయండి. ఉంటా. టేక్ టాటా, బై బై, నమస్తే, షాబాకాయ్.